ఇవాళ 1 గంటకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏరియల్ సర్వేకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇన్ఛార్జి మంత్రి సీతక్క వెళ్లనున్నట్టు తెలుస్తోంది. గండ్యమ్మ కాడ కామారెడ్డి అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. మరొకసారి వర్షం ప్రారంభమైంది కామారెడ్డిలో. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు కామారెడ్డి వాసులు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు మాచారెడ్డి నుంచి, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి నుంచి. భాస్కర్, మళ్ళీ వర్షం మొదలైంది, ఏ స్థాయిలో కురుస్తోంది, ఇప్పటి వరకు ఎట్లాంటి నష్టం వాటిల్లింది, ఇక మీదట ఈ రోజు కూడా ఇంకా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చక్రి, మనం మాచారెడ్డి మండలం చుక్కాపూర్లో ఉన్నాం ప్రస్తుతం. నిన్న ఇక్కడ 29 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదైంది. ఇక్కడ మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు, ఒక భారీ వర్షం అయితే నమోదవుతా ఉన్నది. ఇక్కడ మన కెమెరా పర్సన్ సంపత్ విజువల్ చూపిస్తున్నారు. ఒకసారి విజువల్ చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్. ఒక కుండపోతగా వర్షం కురుస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి నిన్న ఉదయం వరకు ఇదే రేంజ్ లో వర్షం కురిసింది. మళ్ళీ ఇప్పుడే ప్రారంభమైన వర్షం ఒక్కసారి పరవలు తొక్కుతా ఉన్నదని చెప్పవచ్చు. కామారెడ్డి ప్రాంతం నిన్నటి నుంచి తడిసి ముద్దయిపోయింది. తడిసి ముద్దైన ఎక్కడికక్కడ గ్రామాలన్నీ జలదిగ్బంధం అయ్యాయి. ఈ చుక్కాపూర్లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ చుక్కాపూర్లో నిన్న 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక బాటిల్ మూత తీసి ఆకాశం నుంచి కిందకి పోస్తున్నారా అన్నట్టుగా వర్షం అయితే కురుస్తా ఉన్నది. ఈ మరొక 12 గంటలు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వాసులు అయితే బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న పరిస్థితి ఉన్నది. నిన్నటి నుంచి జలదిగ్బంధంలో ఉన్న గ్రామాలు, ఆ గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న ఆ సమయంలో మరొకసారి భారీ వర్షం ప్రారంభమైంది. ఈ భారీ వర్షానికి మళ్లీ వాగులు వంకలు వెంటనే పొంగిపొరలే అవకాశాలున్నాయి. ఇప్పటికే పంట పొలాలు కొట్టుకుపోయాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసాయి భారీగా. అటు పాల్వంచ వాగు, ఇటు మానేరు రివర్, ఈ రెండు కూడా పరవలు దొక్కుతూ ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థితిలో మానేరు నదికి వరద వస్తుంది. గత 30 సంవత్సరాలలో ఎప్పుడు చూడని విధంగా వరద వస్తుందని చెప్పేసి స్థానికులైతే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక గ్రామస్తురాలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇట్రామ, ఇక్కడ మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున వర్షం అయితే పడతా ఉన్నది. విజువల్లో మనం గమనించవచ్చు. ఒక ఫాగ్ అనేది అసలు ఈ వర్షం ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం పడుతుంది. అమ్మ చెప్పండి, ఈ వర్షం ఎప్పటి నుంచి పడుతుంది? అవును సార్, 3 రోజుల గోస అవుతుంది సార్, బాగా వస్తుంది సార్, పొలాలు పోతున్నాయి సార్, వ్యవసాయదారులము వ్యవసాయం సార్. ఎప్పుడన్నా పడ్డదా ఇప్పుడు నీ ఎరకలా? పడలేదు సార్, నిరుడు పడలేదు. ఈసారి బాగా పడుతుంది, నిన్న నుంచి బాగా పడుతుంది, ఇంకా రేపు ఉందంట. నిన్న రాత్రి ఎంత పడ్డది ఇక్కడ? బాగానే పడ్డది సార్, మస్తు పడ్డది. కష్టం సార్ మాకు. ఇక్కడ ఒక పెద్ద ఎత్తున వర్షం అయితే కురిసింది. మేము ఇప్పటి వరకు చూడలేదు. పంట పొలాలు పూర్తిగా ధ్వంసమవుతున్న సిచ్యువేషన్ ఉంది. నీట మునిగిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే పంటలు పండే పరిస్థితి లేదు అని చెప్పేసి అయితే గ్రామస్తులు వాపోతున్నారు. మనం ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు. ఏ రేంజ్ లో వర్షం కురుస్తుంది, ఆకాశానికి చిల్లు పడిందా, ఆకాశం అసలు ఇది ఒక చిరు జల్లులుగా ప్రారంభమైన వర్షం ఒక కుండపోతగా మారింది. ఈ కుండపోతగా మారిన ఈ వర్షం ఇప్పటికే 1,00,000 క్యూసెక్కుల మేర ప్రవహిస్తున్నాయి. పాల్వంచ వాగ్ కానీ, అటు మానేర్ రివర్ కానీ, వీటన్నిటికీ ఇప్పుడు ఈ వరద ప్రవాహం తోడైతే ఏం జరగబోతుంది అనేది ఊహించడానికే భయంకరంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్న చక్రి. ఈ వర్షం మరొక 12 గంటలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు ఎగువన ఉన్న రామారెడ్డి, ఆ తర్వాత లింగంపేట, సిరికొండ, ఇటు అడ్లూరు ఎల్లారెడ్డి, మళ్ళీ కామారెడ్డి పట్టణంలో కూడా వర్షం బోర్న కురుస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా దాదాపు 70% ఈ వర్ష పీడితంగా ఉంది, జల దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. చిన్నపాటి వర్షానికే ఇక్కడ కంప్లీట్ గా ఒక
భారీ స్థాయిలో వరదలు అయితే వస్తున్నాయి. ఈ వర్షం మరో 12 గంటలు కొనసాగుతుందని ఒక రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇళ్ల నుంచి బయటకు రావద్దు, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని చెప్పేసి అధికారులు అయితే సూచనలు చేసిన పరిస్థితి ఉన్నది. ఈ వర్షానికి జనజీవనం పూర్తిగా ఒక ఇంటితో మరో ఇంటికే సంబంధాలు కట్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక గ్రామాల పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. పూర్తిగా కరెంటు పోయింది, ఒకవైపు సెల్ ఫోన్ సిగ్నల్స్ రావట్లేదు, మరోవైపు ఈ రోడ్లు తర్వాత రైల్వే లైన్ ఇవన్నీ కూడా కట్ కావడంతో కనెక్టివిటీ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఆ ప్రయాణికులు గ్రామాల్లో చిక్కుకుపోయిన వారికి గ్రామస్తులే అన్నం వండి వాళ్లకు వారు ఆఖరి తీలుస్తున్న పరిస్థితి ఉన్నది. సమీపంలోని గుళ్ళల్లో ఎక్కడైతే హాస్టల్ ఉన్నాయో గుళ్ళు ఉన్నాయో. భాస్కర్ మీరు ప్రయాణం చేశారు, మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేశారు. కామారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తిరిగినటువంటి పరిస్థితి, ఇప్పుడు మీరు చేరుకున్న మాచారెడ్డిలోని ఆ గ్రామానికి చేరుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు గమనించిన ఎట్లాంటి పరిస్థితులు చూశారు మీరు? రోడ్లు కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, గ్రామాల్లో ప్రజల పరిస్థితి కావచ్చు. చక్రి మనం నిన్న సాయంత్రం నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నాం. కామారెడ్డి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కామారెడ్డికి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. ఈ 3 దారులు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ రోడ్లు కట్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. రోడ్లు కట్ అయిపోయిన కొన్ని ప్రాంతాల్లో కాస్త మట్టి ఇసుక బస్తాలు వేసి సెట్ చేసే లోపే మరొకసారి ఈ భారీ వర్షం అనేది కురుస్తా ఉన్నది. ఈ భారీ వర్షం కురవడంతో కామారెడ్డికి ఈ సిరిసిల్ల జిల్లాకు పూర్తిగా సంబంధాలు అనేవి కట్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. జిల్లా కేంద్రాల మాట అటుంచితే మండల కేంద్రానికి గ్రామాలకు కూడా సంబంధాలు కట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఉన్నది ఈ చుక్కాపూర్ ప్రాంతంలో కనుక నిన్న 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రేంజ్ లో వర్షం మళ్ళీ కురుస్తుందని చెప్పేసి అయితే స్థానికులు చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఊహించడానికే భయంకరంగా ఉందని చెప్పవచ్చు. కనెక్టివిటీ అనేది కంప్లీట్ గా దెబ్బతిన్న చిక్కరే. కరెంటు అంటే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయి దాదాపు 20 గంటలు అవుతుంది. కామారెడ్డిలో 70% జిల్లాకు విద్యుత్ సరఫరా అనేది కంప్లీట్ గా నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. తాగడానికి మంచినీళ్లు లేవు, తినడానికి తిండి మాట అటుస్తే చిన్నపిల్లలకు పాలు కూడా దొరకట్లేదని చెప్పేసి కామారెడ్డి పట్టణంలో సగ భాగం ఇంకా జలదిగ్బంధంలో ఉన్నది. 15 కాలనీల మేర జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారి పాత ఓల్డ్ హైవే ఏదైతుందో జంగంపల్లి దగ్గర కావచ్చు, కామారెడ్డి టౌన్ లో కావచ్చు, హైవే కొట్టుకుపోయింది. ఇటు రైల్వే లైన్ కొట్టుకుపోయింది. కామారెడ్డి నుంచి నిత్యం వేలాది మంది వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు. వాళ్ళంతా కూడా గ్రామాల్లో రోడ్లపైన చిక్కుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. భాస్కర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్నారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో అది గ్రౌండ్ జీరో నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందించినటువంటి